శ్యామాని తీసుకెళ్దామని అడుగుదాం అనుకుంటే ఈవిడొస్తానంటుందేంటి కర్మ. ఈవిడొస్తే శ్యామాని రికార్డింగ్ స్టూడియోకి ఎలా తీసుకెళ్తాను, పాట ఎలా పాడిస్తాను? ఏంటి ఆలోచిస్తున్నావు గురువమ్మ? వెళ్దాం పదా. అంటే వదినా, జస్ట్ ఇప్పుడు ఒక్క చీరే కొంటున్నాను కదా ఎంగేజ్మెంట్ కోసం. దానికోసం నువ్వు రావడం ఎందుకని. రేపు పెళ్లి చీరలు ఎటు తిరిగి నువ్వే సెలెక్ట్ చేయాలి కదా, అప్పుడు నువ్వు కంపల్సరీగా రావాల్సిందే. అందుకే మాతో పాటు శ్యామాని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. శ్యామ రూపారాణి కలిసి వాళ్ళకి తగ్గట్టుగా ఎంగేజ్మెంట్ చీరలు సెలెక్ట్ చేసుకుంటారు. అవునులే, ఈ ఎంగేజ్మెంట్ కి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. రేపు పెళ్లి చీరలు మనమే సెలెక్ట్ చేద్దాం. అత్తయ్య రావట్లేదు, శ్యామ వస్తుంది అనగానే అంత ఆనందంతో వెలిగిపోతుందేంటి గురువమ్మ మొహం? శ్యామా, శ్యామా, అమ్మా శ్యామా. ఎంగేజ్మెంట్ శారీ కొనడం కోసం వీళ్ళు షాపింగ్ కి వెళ్తున్నారట. వీళ్లతో పాటు నువ్వు కూడా వెళ్ళిరమ్మా. ఏంటి గురువమ్మ, శ్యామకేదో సైగ చేస్తుంది. శ్యామ సరే అన్నట్టుంటుంది. అలాగే అత్తయ్య గారు, వెళ్తాను. ఇలా షాపింగ్ కి వెళ్తున్నామని అఖిల్ కి ఫోన్ చేసి చెప్పమ్మా. చెప్తే అఖిల్ కూడా షాపింగ్కి వస్తానంటాడేమో, కర్మ. అఖిల్కి చెప్పడం ఎందుకు వదినా, ఓ గంటలో వచ్చేస్తాం కదా. అయినా చెప్పాలి కదా వాడికి. ఏంటొదినా, నీ కోడలొక్క గంట బయటికి వెళ్లాలన్నా నీ కొడుకు పర్మిషన్ తీసుకోవాలా ఏంటి? పర్మిషన్ కాదు గురువమ్మ, అది పద్ధతి. భార్య చిన్న పని మీద ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నా కూడా ఆ విషయం భర్తకి చెప్పడం అనేది పద్ధతి. నువ్వు ఫోన్ చేయమ్మా. అలాగే అత్తయ్య గారు. మీటింగ్కి టైం అవుతుంది సార్. ఓకే, ఇదిగో సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నీ దగ్గర పెట్టుకో. ఓకే సార్. ఫోన్ వస్తుంది సార్. హలో శ్యామ. హలో అఖిల్ బాబు, రూపారాణికి ఎంగేజ్మెంట్ సారీ కొనడానికి బయటికి వెళ్తున్నారంట. షాపింగ్కి నన్ను కూడా రమ్మంటున్నారు. వెళ్ళు శ్యామ, హ్యాపీగా వెళ్ళు. శ్యామ, పనిలో పనిగా నువ్వు కూడా ఒక శారీ కొనుక్కో. రెడ్ కలర్ శారీ కొనుక్కో, నీకు చాలా బాగుంటుంది. ఓకేనా? సరేనండి. ఓకే, బాయ్. బాయ్. ఇదిగో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇస్తున్నాను, మీటింగ్ అయ్యాక నాకు ఇవ్వు. ఓకే? ఓకే సార్. వెళ్ళమన్నాడా? వెళ్ళమన్నారు. అమ్మయ్యా, నువ్వు వస్తున్నావంటే ఇప్పుడు నాకు చాలా నిశ్చింతగా ఉంది. తొందరగా రెడీ అవ్వు, మనం బయలుదేరదాం. అలాగే. శ్యామ షాపింగ్కి వస్తుంది అంటే గురువమ్మకి అంత నిశ్చింత ఎందుకంట? దీని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. కన్నయ్య, నీ నిర్ణయం ప్రకారం పాట పాడడానికి వెళుతున్నాను. కానీ అఖిల్ బాబుతో షాపింగ్కి వెళుతున్నానని
అబద్ధం చెప్పి పాట పాడడానికి వెళ్తున్నాను. అలా అబద్ధం చెప్పి వెళుతున్నందుకు చాలా బాధగా ఉంది. కానీ ఇలా అబద్ధం చెప్పక తప్పడం లేదు. ఇలా అబద్ధం చెప్పి వెళుతున్నందుకు నన్ను క్షమించు కన్నయ్య. ఇదేంటి కన్నయ్య, దీపం ఇలా కొండెక్కేలా చేసావేంటి? అంటే నేను అఖిల్ బాబుకి ఇలా అబద్ధం చెప్పి వెళ్ళడం నీకు ఇష్టం లేదా? ఆ విషయాన్ని ఇలా తెలియజేస్తున్నావా? అఖిల్ బాబుకి చెప్పాకే రూపారాణికి పాట పాడడానికి వెళ్ళమంటావా కన్నయ్య? కానీ అంత టైం లేదు కదా ఇప్పుడు. ఏం చేయాలి కన్నయ్య? ఇప్పుడు ఏం చేయాలి? పోనీ అఖిల్ బాబుకి ఫోన్ చేసి చెప్పమంటావా? ఫోన్లో అఖిల్ బాబు హలో అనగానే నేను ఈ విషయం చెప్పలేను కన్నయ్య. మరి ఎలా చెప్పాలి? ఒక పని చేస్తాను. నేను ఇలా రూపారాణి తరపున పాట పాడుతున్నాను అనే విషయాన్ని ఫోన్లో రికార్డ్ చేసి ఆ వాయిస్ మెసేజ్ని అఖిల్ బాబుకి పంపిస్తాను. కానీ నేను ఇలా చేస్తున్న విషయం ముందుగా మామయ్య గారికి చెప్పాలి. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఇదేంటి, మామయ్య గారి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? మామయ్య గారికి చెప్పకుండా ఇలా అఖిల్ బాబుకి నిజం చెప్పడం కరెక్టేనా కన్నయ్య? ఏంటి కన్నయ్య ఇది? ఎందుకు ఎందుకు నన్ను ఇంత సందిగ్ధంలో పడేశావు? ఈ సందిగ్ధంలో పడేసిన నువ్వే నాకు సమాధానం చెప్పాలి. మామయ్య గారికి చెప్పకుండా నేను అఖిల్ బాబుకి ఈ నిజం చెప్పాలా వద్దా అనేది కూడా నీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. ఇప్పుడు నీ ముందు దీపారాధన చేస్తాను. ఆ దీపం కొండెక్కకుండా ఉంటే ముందు అఖిల్ బాబుకి చెప్పేస్తాను. తర్వాత ఆ విషయం మామయ్య గారికి చెప్తాను. ఒకవేళ ఆ దీపం గనుక కొండెక్కితే మామయ్య గారికి చెప్పకుండా అఖిల్ బాబుకి ఈ నిజం చెప్పేస్తాను. దీపం స్థిరంగా వెలుగుతుంది అంటే ముందు అఖిల్ బాబుకి నిజం చెప్పేమనే కదా నీ ఉద్దేశం? అలాగే కన్నయ్య, ముందు అఖిల్ బాబుకి నిజం చెప్పేస్తాను. వెళ్ళి పాట పాడొస్తాను. ఆ తర్వాత జరిగిందంతా మామయ్య గారికి వివరంగా చెప్తాను.
అఖిల్ బాబు, మీకు ఇలా వాయిస్ మెసేజ్ పంపించాల్సి వస్తుంది అని నేను కలలో కూడా అనుకోలేదు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ విషయం మీ ఎదురుగా నిలబడి మీ కళ్ళల్లోకి చూస్తూ చెప్పలేను. పోనీ ఫోన్ చేసి చెప్దామన్నా ఫోన్లో హలో అన్న మీ గొంతు వినపడగానే ఆ విషయం చెప్పడానికి నా గొంతు పెగలదు. అందుకే ఇలా రికార్డ్ చేసి పంపిస్తున్నాను. ఇదిగో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇస్తున్నాను. మీటింగ్ అయ్యాక నాకు ఇవ్వు. ఇంతకాలం నేను మీ దగ్గర ఒక నిజాన్ని దాచాను. అదేంటంటే మీరంతగా అభిమానించే రూపారాణి పాట నిజానికి రూపారాణి కాదు పాడేది. రూపారాణి పాడినట్టుగా తన వెనకాలండి నేనే పాడుతున్నాను. ఇలా చేయడం తప్పో ఒప్పో నాకు తెలియదు. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. నా పరిస్థితిని అర్థం చేసుకొని నన్ను మీరు క్షమించగలిగితే పాట పాడడం పూర్తయ్యేసరికి మీరు రికార్డింగ్ థియేటర్కి రండి. మీతో పాటు కలిసి మీ భార్యగా ఇంటికి వస్తాను. నేను మిమ్మల్ని మోసం చేశానని భావిస్తే, నన్ను క్షమించలేను అనుకుంటే దయచేసి మీరు నన్ను మర్చిపోండి. శ్యామ అనేది ఒక పీడకల అని మర్చిపోండి. మీతో కలిసి బ్రతికే అదృష్టం నాకు లేదు అనుకుని సరిపెట్టుకుంటాను. ఈ జన్మలో నా మొహం మీకు ఇంకెప్పుడు చూపించను. ఉంటాను. మీ భార్య అవునో కాదో తెలియని శ్యామ. శ్యామ, ఇంకా ఎంతసేపు? తొందరగా రా. ఏంటి గురువమ్మ? ఆల్రెడీ అది రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళిపోయింది. ఎందుకు తను ముందు వెళ్ళింది? ఎందుకా? నీకు సెపరేట్ గా మైక్ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి నువ్వు పాట పాడుతున్న విషయం తెలియకుండా ఉండాలి అంటే అక్కడొక వ్యక్తి మేనేజ్ చెయ్యాలి కదా. వాడితో మాట్లాడడానికి వెళ్ళింది. మనం వెళ్లేసరికి ఆ ఏర్పాట్లన్నీ తను చూసుకుంటుందిలే. కారెక్కు, పద. వీళ్ళ వరుస చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. వీళ్ళు షాపింగ్కి వెళ్ళడం లేదు. ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కోవాలి. కనుక్కుంటాను. సాయి, ఆ కార్ని ఫాలో చేయి. అలాగే మేడం. సాయి, ఆ కారుని కరెక్ట్ గా ఫాలో అవ్వు.
షాపింగ్కి వెళ్తున్నామని చెప్పి ఇటువైపు వెళ్తున్నారేంటి? అంటే ఖచ్చితంగా వీళ్ళు షాపింగ్కి వెళ్ళటం లేదన్నమాట. ఇంకెక్కడికో వెళ్తున్నారన్నమాట. దొరుకుతారు. ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు నాకు దొరుకుతారు. వాళ్ళ మధ్య ఉన్న రహస్యం మొత్తం ఇవాళ నాకు తెలిసిపోతుంది. సాయి, ఫాస్ట్గా వెళ్ళు. మిస్ అయిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళు నాకు దొరకకుండా మిస్ అయినా అఖిల్ కన్నా దొరికేలా చేయాలి. వీళ్ళ మధ్య రహస్యాన్ని బట్టబయలు చేయాలి. ఈ నెంబర్ నుండొద్దు, అఖిల్ దగ్గరుంది. అన్నోన్ నెంబర్ నుంచి చేద్దాం. డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఏంటి అఖిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఎక్కడున్నాడు? ఓకే సార్. సార్, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఆన్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. హలో, ఎవరండి? నేనెవరైతే మీకెందుకు? మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేశాను. గురువమ్మ వాళ్ళు మీ భార్యని చాలా ఇబ్బంది పెడుతున్నారు. షాపింగ్కి వెళ్తున్నామని చెప్పి తనని ఇప్పుడు ఎక్కడికో తీసుకెళ్తున్నారు. మీ భార్య చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళతో వెళ్తోంది. ఇప్పుడు నా మాట మీద నమ్మకం లేకపోతే మీ భార్యకి ఫోన్ చేయండి. ఎక్కడున్నారో అడగండి. ఖచ్చితంగా మీ భార్య ఏదో షాప్లో ఉన్నాను అని అబద్ధం చెప్తుంది. ఆ షాప్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా అక్కడ మీ భార్య ఉండదు. ఆ గురువమ్మ వాళ్ళ భార్య నుంచి మీ భార్యని ఎలా కాపాడుకుంటారో కాపాడుకోండి. హలో హలో, ఇప్పుడు శ్యామకి ఫోన్ చెయ్యవు అని నాకు తెలుసు అఖిల్. ఎందుకంటే శ్యామకి యాక్సిడెంట్ అయినప్పుడు శ్యామ ఫోన్లో జీపీఎస్ పెట్టానని చెప్పావు కదా. ఇప్పుడు శ్యామకి ఫోన్ చేయకుండానే జీపీఎస్ ప్రకారం శ్యామ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్తాం. అక్కడ జరుగుతున్న గూడు పుటాని ఏంటో తెలుసుకుంటాం. పెద్ద రచ్చ జరుగుతుంది. నాకు కావాల్సింది కూడా అదే. అంతా రెడీనా? అంతా రెడీ మమ్మీ. సౌండ్ ఇంజనీర్ ని మేనేజ్ చేసి వాయిస్ రూమ్ లో శ్యామ కోసం ఇంకొక మైక్ ఏర్పాటు చేశాను. మమ్మీ, ఆదిత్య వాళ్ళ డాడీకి ఏ మాత్రం డౌట్ రాకుండా నేను మైక్ ముందు లిప్ మూమెంట్ ఇస్తూ ఉంటాను. పక్కన శ్యామ వేరే మైక్ లో పాట పాడుతూ ఉంటుంది. వెరీ గుడ్. ఆదిత్య వాళ్ళ నాన్నగారు ఇంకా రాలేదా? లేదు మమ్మీ. అదిగో వచ్చేసారు.
నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం మావయ్య గారు. నమస్కారం. ఏంటి బయటే నిలబడ్డారు? లోపల కూర్చోలేకపోయారా? మీకోసం ఎదురు చూస్తున్నాం అన్నయ్య గారు. సారీ అమ్మా, కొంచెం లేట్ అయినట్టుంది. లేట్ ఏం లేదన్నయ్య గారు, మీరు కరెక్ట్ టైంకే వచ్చారు. మేమే కొంచెం ముందుగా వచ్చాం. ముందుగా వచ్చారా? ఎందుకు?